నమస్తే. కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై వరుస కేసులు నమోదవుతున్నాయి. ప్రొద్దుటూరు 3 టౌన్ పిఎస్ లో ఎమ్మెల్యేపై మరో కేసు నమోదైంది. ప్రొద్దుటూరులో ఫిబ్రవరి 19న ఎమ్మెల్యే రాచమల్లు 3వ వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ వార్డు వైసీపీ మహిళా కౌన్సిలర్ బంజాపురం వెంకటలక్ష్మి ప్రచారంలో పాల్గొనలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఆమె ఇంటికి వెళ్లి దుర్భాషలాడారు. నీ భర్త కాళ్లు విరిచేస్తా అంటూ కౌన్సిలర్ ను బెదిరించారు. దీంతో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ కౌన్సిలర్ వెంకటలక్ష్మి దంపతులు ఫిబ్రవరి 21న జిల్లా ఎస్పీతో పాటు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఈ నెల 18న ఎమ్మెల్యే రాచమల్లుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా కౌన్సిలర్ వెంకటలక్ష్మితో పాటు ఆమె భర్తను ఎన్నికల ఆర్వో ప్రొద్దుటూరు డీఎస్పీ విచారించారు. ఎమ్మెల్యేపై కేసు నమోదైనట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొత్తానికి కడపలో ఏకంగా ఎమ్మెల్యే బెదిరింపుల పర్వానికి తెగబడ్డారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, విజయ్ చంద్రిక సీఎం జగన్ రెడ్డి సొంత ఇలాకా కడప జిల్లాలో ముఖ్యంగా జమలమడుగు పొద్దుటూరులో మొత్తం ఎన్నికల నిబంధనలు అయితే ఉల్లంఘిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న ఎమ్మెల్యే పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీద కేసు నమోదుంది. ఇది ఉండగా వరుసగా కేసులు ఇతని పైన నమోదవుతూనే ఉన్నాయి. ఈ రోజు నమోదైన కేసుకు సంబంధించి అయితే పొద్దుటూరులో 3వ వార్డు కౌన్సిలర్ వెంకటలక్ష్మిని గత నెల 19వ తేదీన ఆమెను దుర్భాషలాడి బెదిరించడం జరిగింది. అంటే ఆమె ఆ కుటుంబం ఇటీవల వైసీపీకి దూరంగా ఉండడంతో ఆయన అక్కడ ఎమ్మెల్యే రాచమల్లు అక్కడ వీధిలోకి వెళ్తానే నువ్వు ఎందుకు వైసీపీకి ప్రచారం రాలని చెప్పి ఆమెను బెదిరించడం జరిగింది. సో ఈ బెదిరింపుల్లో కారణంగా వాళ్ళు దంపతులు ఇద్దరు కూడా ఎన్నికల కమిషన్ కి కడప ఎస్పీకి అధికారులు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు ఈ నెలలో ఇప్పుడు కేసు నమోదు చేసి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ పొద్దుటూరు 3 టౌన్ పిఎస్ లో కేసు నమోదుగా అయింది. మొత్తం మీద అయితే రాచమల్లు ఎన్ని కేసులు వరుసగా కేసులు నమోదు అవుతున్నా కూడా ఆయన ఎన్నికల ఉల్లంఘనలు అయితే చేస్తూనే ఉన్నాడు. విజయ్ చంద్రిక. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.